మూమెంట్ ఏమని చెప్పండి. ఫన్నీ మూమెంట్ అంటే రోజు కట్టుకుంటాం, రక్షాబంధన్ వచ్చేసరికి కలిసిపోతాం. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి బ్రదర్ ఉన్నారు, కొంతమందికి లేరు అని ఫీల్ అవుతారు. కానీ ఆ, సొంత అన్న తమ్ములు బ్రద్ నిజంగా ప్రతి ఒక్కళ్ళకి అన్న తమ్ములు అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేనివి మనం బ్రదర్స్తో చెప్పుకోగలం. అండ్ ఫన్నీ మూమెంట్స్ అంటే చాలా ఉంటాయి. చిన్నప్పటి నుంచి వాడు ప్రతిదీ మా మమ్మీ నా బ్యాగ్ మోసేది, వాడి బ్యాగ్ నేను మోసేదాన్ని. వాడు జాలీగా వాడు ఒక్కడే ఊపుకుంటూ వెళ్ళేవాడు. చాలా అలా చాలా ఉంటాయి. కలిసి పెరుగుతాం, కలిసి అదొక మంచి ఏమంటారు ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి అన్న అన్న చెల్లెళ్ళకి. సో ఓకే, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే పక్కాగా మీ బ్రదర్ చేస్తారంటారా? పక్కా చేస్తాడండి. సో మేము ఒక డేర్ ఇస్తాం, చేస్తారా? నేనా? ఆ బ్రదర్ కి కాల్ చేసి ఒక 500 అవసరం ఉంది చేస్తావా అని చెప్పేసి చేస్తాడు. ఒకసారి ట్రై చేయండి. వద్దులేండి, చేస్తాడు. ఒకసారి ట్రై చేయండి అంటే చేస్తారా? ఓకే, 500 కాదు, ఒక 2000 అడగండి అయితే. వద్దులేండి, వాడు చేస్తాడు, నాకు తెలుసు. తను నువ్వు అడుగు అయితే. మీరు అడగండి, తను వేరే వీడు ఒకసారి అడిగి చూడండి అంటే మాకు. హలో సన్నీ, నాకు ఒక 1000 రూపీస్ కావాలి, ఇవా? ఎంతసేపట్లో వేస్తావు? ఎంతసేపట్లో వేస్తావు? సరే. నా ఓన్ బ్రదరే కాదండి, నాకు ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు, ప్రసాద్ అని. మా సన్నీ ఒకసారి ఫోన్ ఎత్తకపోయినా వాడు లైక్ నేను ఏ బాధ ఉన్నా తనతో షేర్ చేసుకోగలను. అది సొంత బ్రదర్, సొంత రిలేషనే అయి ఉండే అవసరం లేదు. అక్క అని వాళ్ళు ఫీల్ అవ్వాలి, తమ్ముడు అని మనం ఫీల్ అయితే చాలు. ఆ బాండింగ్ ఇంకా లైఫ్ టైం ఉంటుంది. అందరికీ హ్యాపీ రక్షాబంధన్.